అవ్వచ్చు, బట్ చంద్రబాబు నాయుడు గారిని, పప్పు గారిని అవసరమా అంత గలీజ్గా చూపించాలా? పవన్ అన్న 10 సంవత్సరాలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని సినిమాలు కోట్లు వదులుకొని అంతే సేవ చేస్తా అంటే పవన్ అన్న అంత వల్గర్గా చూపిస్తారా? చెప్పు. ఇప్పుడు జనసేన సైనికులు అందరూ 10,000 20,000 సొంత రూపు ఖర్చు పెట్టుకుని మా చంద్రబాబు సీఎం అవ్వాలి, సారీ పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి బయట తిరుగుతున్నారు. మరి బయట తిరుగుతుంటే ఏం చేయడం? ఇయ్యాడు వెళ్ళి పత్తి ఇచ్చారు తెలుగుదేశానికి, 24 సీట్లు 150 సీట్లకి 4 సీట్లు ఇస్తాడు. ఏం చేస్తాడు? దేనికి అసలు క్వశ్చన్ చెప్పినప్పుడు ఆన్సర్ వినాలా? ఇప్పుడు ఆయన పవన్ అన్న వస్తే సీఎం అవుతాడా? ప్రాక్టికల్ మళ్ళా అది వాస్తవం, ప్రాక్టికల్ లైఫ్. జగన్ అన్నని చంద్రబాబు నమ్ముకు వాళ్ళు ఎదుర్కొని నిలబడగలుగుతాడా? ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసుకొని 24 సీట్లు ఆయన గెలవడానికి ట్రై చేస్తాడు. జగన్ అన్న అవినీతి చేస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎందుకు పాయింట్ అవుట్ చేయట్లేదు? జగన్ అన్న మంచి నాయకుడు అవ్వచ్చు, బట్ పవన్ అన్న అంత గలీజ్గా చూపించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారిని, పప్పు గారు ఆయన అంత గలీజ్గా చూపించాలి తెలుసా? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైనా కనిపిస్తే ఆర్చికొని గుర్తులు రాటి పెట్టి చెంగుతారు. ఏం అంత గలీజా? 10 సంవత్సరాలు కష్టపడ్డాం. పవన్ అన్న సీఎం కాకపోతే ఒక ఎమ్మెల్యే కావాలని మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు ఫ్యాన్స్ కష్టపడతారు పవన్ సీఎం అని ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి, అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ అంత కష్టపడతారు. బట్ దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అది అడిగితే నేను ఒక ఫ్యాన్ గారి ఆయన పవర్ ఆయన చెప్తాను కదా, ఒక ఫ్యాన్ గా కాదు ఒక సినిమా వస్తే ఆయన ఫస్ట్ ఎంతనే కొట్టి సినిమాకి వెళ్తారు అంతేనే చేతి ఒక ఎమ్మెల్యే నుంచి అవ్వాలని కోరుకుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా. బట్ ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి పక్క పార్టీలు పొద్దుస్తున్నాడు. ఏంటది? అది నచ్చతే అనిపించుకోదు. ఇప్పుడు జగన్ చూడండి, తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక్కడే నిలబడి ఒక్కడే చేస్తాడు. నేను ఓడిపోయిన పర్లేదు, ఒక్కడే 2014 చేసాడు, ఓడిపోయాడు. మళ్ళీ అదే కష్టంతో పోటీ పడ్డాడు. 2019 ఎన్నికల సీఎం అయ్యాడు. నిమిషం బ్రో, ఈ మనిషి అన్నాడు యాంకర్ పవన్ అన్న వస్తే సీఎం అవ్వడని ఆయనే అన్నాడు. యాంకర్ 10 సంవత్సరాలయ్యా కెరీర్ వేస్ట్ చేసుకోమంటావా? కొంతమంది జనసేన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేనలు కొట్టుకుంటారు. 10 సంవత్సరాలు అయ్యా, 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. నా లోడలు పవన్ అన్న ఫ్యాన్స్ అంటారు. ఓటేసారా చెప్పండి? ఇన్ని మాటలు మాట్లాడతారు కదా. నువ్వు అన్నావు ఏమన్నా ఆయన సింగిల్ గా రావాలా? సింగిల్ గా వస్తే ఇప్పుడు గెలవలేని సిచ్యువేషన్ అది. ఒక్కొక్క పార్టీకి 40 సంవత్సరాల కెరీర్ ఉందా? నేను ఒకటి అడుగుతాను, జగన్ అన్న కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్టీ పెట్టాడు. అది ఉండొచ్చు, ఆయన జగన్ అన్న ఎంతైనా చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళ నాన్న సెంటిమెంట్ ఉంది కొంచెమన్నా. ఓట్లు పడ్డాయి. పవన్ ఒకటే బ్రో, సినిమాగా చూపించాలి. అదేం లేదు, పవన్ అన్న అంత గలీజ్గా చూపిస్తారు. ఆవులు కాడ ఎనుములు కాడ ఏం లేదు. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, తన రక్తం పెట్టాడు. నేను చూసాగా స్పీచ్, నరాలు కదిలినాయి. ఆవులు పెంచితే దాన్ని అంత ట్రోల్ చేయాలా? ఆయన చేసిన సేవ ఏమీ లేదా? 100 కోట్ల సినిమాకి ఇస్తామంటే ఆయన పోయి అక్కడ రాజకీయాలు అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఏం డబ్బులు ఇవ్వలేదా? కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదా? ఎంత అయితే నువ్వు ఇచ్చినావా? నువ్వేం మాట్లాడుతావు మైక్ పెట్టుకుని? నువ్వేమో 1 రూపాయి ఇచ్చినావా? నేను అనేది ఒకటే, జగన్ అన్న చట్టాన్ని నేను అనట్లే, బట్ వేరే పార్టీని కించపరిచే హక్కు మీకు లేదు. 10 సంవత్సరాలు కష్టపడి పవన్ అన్నని ఏందంత గలీజ్గా చూపిస్తారు? పవన్ అనే కాదు బ్రో, యారీ పెద్ద మనిషి అంత దరిద్రంగా చూపించకూడదు. అదే పరిస్థితి జగన్ అన్న కూడా వస్తాది. ఈసారి చూపిస్తాం. తెలంగాణ కాబట్టి సరిపోయింది. ఆంధ్రలో అయితే స్క్రీన్ లో చినిగిపోతే అంతే. అట్లా కానీ చూపిస్తే 10 సంవత్సరాలు ఉంది బ్రో. 10 సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని ఆవుల దగ్గర ఎనుముల దగ్గర చూపించాడు. పవన్ అన్న అసలు ఆస్తులు అమ్మి అక్కడేమో మేలు చేస్తా ఉంటే బొక్కల రాజ్యం